వ్యూయర్స్ వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో రీసెంట్గా ఏపీపీఎస్సీకి సంబంధించి ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటి, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే మనకి కంప్లీట్ పీడిఎఫ్ కాదు, అది కూడా జస్ట్ కొన్ని డేట్స్ మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి సంబంధించి మనం చూద్దాము వాట్ ఈస్ ది డీటెయిల్స్, ఎందుకు సర్క్యులేట్ అవుతుంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఆ డేట్స్ అలాగే కొన్ని ఎగ్జామ్స్ కి సింగిల్ ఎగ్జామ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అవి ఏ ఎగ్జామ్స్ కి ఉండొచ్చు అనేది చూద్దాము. ప్రిలిమ్స్ లేకుండా డైరెక్ట్ మెయిన్స్ ఉండే ఎగ్జామ్స్ ఏంటి, దానికి సంబంధించిన జిఓస్ ఎందుకు వస్తాయి సింగిల్ ఎగ్జామ్స్ అనేది కూడా మనం చూద్దాం. అలాగే వేరే డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రాలేదు, అవి ఎందుకు రాలేదు అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, అది కూడా చూద్దాము. అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి టైం లేదు, గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది అని కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ మెసేజెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి జాబ్ క్యాలెండర్ కనుక మనం చూసుకుంటే ఇది అఫీషియల్, మనకి గవర్నమెంట్ ఉగాది రోజు రిలీజ్ చేసింది. ఇందులో మనకి ఫస్ట్ వన్ May 15th రోజు రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, 1500 పోస్ట్. దీనికి అప్లికేషన్ డేట్స్ కూడా ఆల్రెడీ 8th ఎండ్ అయిపోయాయి, బట్ దీన్ని అగైన్ మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఏపీసెట్ రిజల్ట్స్ కావచ్చు, ఫర్దర్ రీజన్స్ కావచ్చు, ఎక్స్టెండ్ చేశారు అప్ టు 15th. ఇప్పుడు 15th జూన్ వరకు ఇది ఉంటుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్ డన్. మరి సెకండ్ నోటిఫికేషన్ ఏముంటుంది, August 15th ఉండాలి ఫర్ గ్రూప్ 1 హోమ్ డిపార్ట్మెంట్. అంటే మనకి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తాయి. మరి ఈ డేట్స్ ఎందుకు రాలేదు మేడం అంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు చూసుకుంటారు, ఏపీపీఎస్సీ చూసుకుంటుందా? ఏపీపీఎస్సీ కాదు, అది చూసుకునేది మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నమాట, ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, SLPRB. సో మనకి ఏపీపీఎస్సీకి సంబంధం లేదు కాబట్టి ఈ డేట్స్ గురించి ఏపీపీఎస్సీ మాట్లాడదు. నెక్స్ట్ వన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నమాట, ప్లానింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, లేబర్ అండ్ జువెనైల్, ఇవన్నీ ఏపీపీఎస్సీ చూసుకుంటుంది. వీటిలో కొన్ని డేట్స్ మనకి ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సిన నోటిఫికేషన్ ఏంటి, September 15th 1759 పోస్ట్ కి గ్రూప్ 2కి సంబంధించి రావాలి. ఇంజనీర్స్, అలాగే మైన్స్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా డేట్స్ వచ్చాయి. అండ్ ఫైనల్ నోటిఫికేషన్ ఫర్ ద 2026 ఇయర్ ఏముంటుంది, October 15th ఉంటుంది ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే డిఎస్సి కానీ, లేదా ఈ డిఎస్సిలో భాగంగానే మనకి అగైన్ టెట్ అనేది కూడా రిలీజ్ అవ్వబోతుంది. అలాగే SCRT లెక్చరర్స్ కానీ, లైక్ లైబ్రేరియన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ October 15th రిలీజ్ అవుతాయి. మరి ఇప్పుడు ఏ డేట్స్ వచ్చాయి మనకి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఏంటి, August 15th ఉంది, September 15th ఉంది. మనకు వచ్చిన ఫస్ట్ వన్ ఏంటి, రిలీజ్ అయినటువంటి పీడిఎఫ్ లో ఇదన్నమాట. దేనికి సంబంధించింది, 15th అంటే మనకి సెప్టెంబర్ లో ఏదైతే రిలీజ్ అవుతున్నాయో దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ బయటకు వచ్చింది. అలాగే ఆ తర్వాత మనకి అక్టోబర్ లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ ఏ ఉన్నాయి, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. మరి మిగతావి లేవు కదా అంటే, మిగతావి కూడా ఉండొచ్చు, బట్ మనకి బయటికి వచ్చినటువంటి పీడిఎఫ్ లో రాలేదు బయటికి, అంతేకాని మిగతా నోటిఫికేషన్స్ రిలీజ్ కావు అని కాదు, వాటి డేట్స్ మనం ఫైనల్ చేయలేదని కాదు. ఇక్కడ మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే మనకి బయటకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, గ్రీనింగ్ తో ఉంది. గ్రీనింగ్ ఇప్పుడు మీరు నేను యూజ్ చేయడానికి లేదు కదండి, ఎవరు పడితే వాళ్ళు గ్రీనింగ్ యూజ్ చేయరు కదా. సో గెజెటెడ్ అఫీషియల్ ఆఫీసర్స్ ఈ చేంజెస్ చేయడం జరిగింది, అండ్ ఆ కాపీసే మనకి బయటకు వచ్చాయి. లైక్ చేంజెస్ జరిగినటువంటి కాపీసే మనకి బయటకు వచ్చాయి అని మనం క్లియర్ గా దీని నుంచి చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. మరి ఏ రిక్రూట్మెంట్ కి సంబంధించి డేట్స్ వచ్చాయి ఇక్కడ, ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్. సెప్టెంబర్ లో వచ్చే నోటిఫికేషన్స్ లో గ్రూప్ 2 కి సంబంధించి డేట్స్ ఇచ్చారు. లాస్ట్ డేట్ September 15th మనకి నోటిఫికేషన్ వస్తే October 5th వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు, November 28th కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ అనేవి డిసెంబర్ లో ఇచ్చేస్తారు. అండ్ 24th of January మనకి, విచ్ మీన్స్ పొంగల్ సెలబ్రేషన్ లేదా పొంగల్ ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత January 24th మనకి మెయిన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇచ్చేసారు. అండ్ ఫైనల్ సెలెక్షన్స్ కూడా డేట్స్ ఇచ్చేసారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అని మనం చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఏమంటున్నారు, అదే మంత్ లో ఇందాక మనం చూసాం కదా, అదే మంత్ లో ఇక్కడ రిలీజ్ అవ్వాల్సినటువంటి
అదర్ డిపార్ట్మెంట్స్ అవే ఇక్కడ కలిపి ఇవ్వడం జరిగింది అనమాట. ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది 503 పోస్ట్స్. అలాగే ఏడీ మైన్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ద మైన్స్ డిపార్ట్మెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ కానీ, అలాగే అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ కానీ, ఈ అన్ని ఎగ్జామ్స్ కి కూడా మనకి డేట్స్ ఇచ్చారు. అప్లికేషన్ డేట్ అనేది సేమ్ September 15th స్టార్ట్ అయితే 5th October ఎండ్ అయిపోతుంది. అలాగే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది 13/12 జరుగుతుంది. ఇక్కడ రావాల్సిన ఇంకొక డౌట్ ఏంటి, ఇన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కి 13th December ఎగ్జామ్ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, విచ్ మీన్స్ సేమ్ ఎగ్జామ్ అనేది ఇవన్నీ నోటిఫికేషన్స్ కి కండక్ట్ చేస్తారు. అంటే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ అనేది రీసెంట్ గా మనకి January, February జరిగే, గుర్తుందా మీకు? January, February 2026 అనాలిసిస్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంది ఆ క్వశ్చన్ పేపర్ది. అప్పుడు ఎలాగైతే కామన్ ఎగ్జామ్ జరిగిందో సేమ్ కామన్ ఎగ్జామ్ అనేది మీకు ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించి కండక్ట్ చేస్తారు. అందుకే ఇవన్నీ ఒక ప్లేస్ లో ఉన్నాయి, ఒకే రోజు స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ ఆల్సో యూ నీడ్ టు అండర్స్టాండ్. లేదు తక్కువ పోస్టులు కనుక ఉన్నాయి కాబట్టి తక్కువ మెంబర్సే అప్లై చేసుకున్నారు అంటే మనకి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి జీవోస్ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి ఇఫ్ యూ హ్యావ్ టైం. దట్ మనకి ఒక లిమిట్ అనేది ఉండాలన్నమాట. 200 టైమ్స్ మనకి ఉన్నటువంటి పోస్టుల సంఖ్యకి 200 టైమ్స్ గనక అప్లికేషన్స్ వస్తే అప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి అనే ఒక రూల్ ఉంది. సో అలా వచ్చినా కండక్ట్ చేస్తారు, రాలేదు అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఏపీపీఎస్సీ డిస్క్రిప్షన్. కండక్ట్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. దట్స్ వై సింగిల్ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా ప్రిలిమ్స్ లేకుండా మెయిన్స్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇది మీరు ఎక్కడ చూడొచ్చు అంటే మనకి అక్టోబర్లో రిలీజ్ అయ్యేటువంటి జూనియర్ లెక్చరర్స్ ఈ నోటిఫికేషన్ లో చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి అక్టోబర్లో రిలీజ్ అయితే November 4th మనకి అప్లికేషన్ డేట్ ఎండ్ అయిపోతుంది. మరి ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ డేట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఎయిదర్ మనకి డేట్ ఇవ్వచ్చు, లేదా ప్రిలిమ్స్ అనేది లేకుండా డైరెక్ట్ గా మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయొచ్చు. బికాస్ జూనియర్ లెక్చరర్స్ అంటే అప్లై చేసుకునే వాళ్ళే తక్కువ ఉంటారు కాబట్టి డైరెక్ట్ మెయిన్స్ కండక్ట్ చేయొచ్చు. ఆ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ఇచ్చేసారు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి కొన్ని ఎక్కువ డేస్ అనేవి అలొకేట్ చేశారని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు అదర్ రిక్రూట్మెంట్స్ లైక్ లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి అక్టోబర్లో. వాటికి కూడా చూసుకోండి, మనకి తక్కువ మంది, బికాస్ లైబ్రరీ సైన్స్ మీరు చేసి ఉండాలి క్వాలిఫికేషన్ అనేది. సో దానికి కూడా మీకు డైరెక్ట్ మెయిన్సే ఇచ్చారు. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కొన్ని రిక్రూట్మెంట్స్ కి సింగిల్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ప్రిలిమ్స్ అన్నిటికీ కలిపి ఒకే పేపర్ ఉండొచ్చు, లేదా అసలు ప్రిలిమ్స్ అనేది లేకుండా డైరెక్ట్ మెయిన్సే కూడా కండక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని దీని నుంచి మనం డీకోడ్ చేసుకోవాలి. సంథింగ్ ఈజ్ సర్క్యులేటింగ్ అంటే కాదు కదా, దాంట్లో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, మన ప్రిపరేషన్ ని ఫర్దర్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా మనం అర్థం చేసుకుంటేనే దానిలో మనకు కావాల్సిన పాయింట్ ఏంటో మనకి తెలుస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇమేజ్ దట్ ఈస్ సర్క్యులేటింగ్. మరి సెకండ్ ఇమేజ్ దేని గురించి? ఇట్ ఈస్ అబౌట్ Group 1. ఎప్పుడు రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ అనేది? August 15th రిలీజ్ అవుతుంది. 1 మనకి ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది మనకి ఏపీపీఎస్సీకి సంబంధించింది కాదు, ఇందాకే చెప్పాను. సో ఆ డేట్స్ ఏపీపీఎస్సీ ఇవ్వదు. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ప్రయర్ నోటిఫికేషన్ రిజల్ట్స్ అనేవి మనకి ఇంకా రాలేదు. బట్ దాన్ని మైండ్ లో పెట్టుకుని ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వదా అంటే అది మనం చెప్పలేం. బికాస్ ఎవ్రీ నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్ లో ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండదు అని మనం చెప్పలేము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇచ్చిన 140 పోస్ట్స్ కూడా మనకి ఫుల్ఫిల్ చేస్తారు. దానికి సంబంధించి కూడా ఈ కంప్లీట్ పీడిఎఫ్ లో ఎక్కడో దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. బట్ మనకి బయటకు వచ్చిన దాంట్లో లేవు. దట్స్ ఇట్. ఈ 140 వేకెన్సీస్ కి సంబంధించి మీకు తెలియాల్సినటువంటి డెసిగ్నేషన్ కావచ్చు, ఆ జాబ్ ప్రొఫైల్ కావచ్చు, ఏజ్ క్రైటీరియా కావచ్చు, లేదా ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏ సబ్జెక్ట్ మీరు చేసి ఉండాలి అనేది కానీ, శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ వీడియో ఉంది, మీరు చెక్ చేయొచ్చు ఇన్ ఆర్ ఛానల్. లేదంటే నేను ఈ వీడియో లాస్ట్ ఎండ్ లో చూడండి, ఐ విల్ బి ట్యాగింగ్ దట్ వీడియో. సో Group 1 కి సంబంధించి డేట్స్ ఏమని ఇచ్చారు? August 15th రిలీజ్ అయితే లాస్ట్ డేట్ మనకి
సెప్టెంబర్ 5th ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ అనేది చూడండి అక్టోబర్ 4th ఉంటుంది. అక్టోబర్ 4th విల్ బి ది ప్రిలిమ్స్ టెస్ట్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1. మరి మెయిన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు? 21st నవంబర్. నవంబర్ 21st అంటే ఎంత గ్యాప్ ఇస్తున్నారు ఇక్కడ మీకు? అసలు గ్యాపే లేదు. టు బి వెరీ ఫ్రాంక్, 1.5 month కూడా ఇక్కడ మీకు ఇవ్వట్లేదు కరెక్ట్గా. విచ్ మీన్స్ మీరు ఇప్పటికే ఏం చేసి ఉండాలి అంటే మీ యొక్క సిలబస్ కంప్లీట్గా గ్రూప్ 1ది కంప్లీట్ అయిపోయి ఉండాలి అప్ టు 70%. సేమ్ విత్ గ్రూప్ 2. గ్రూప్ 2 కూడా చూడండి మీకు 28th నవంబర్న కనుక ప్రిలిమ్స్ జరిగితే మెయిన్స్ ఎప్పుడన్నారు మీకు? జనవరి. నవంబర్ 28th అంటే నవంబర్ ఎండ్ అయిపోయింది, ఇంకా డిసెంబర్ ఉంది, మీకు జనవరి 23rd వరకు ఉంది. విచ్ మీన్స్ లెస్ దెన్ 2 months ఆఫ్ టైం మీకు టైం ఇచ్చారు ఇన్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ తక్కువ టైం ఉంది అంటే మేము ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏం చేయాలి? ప్రతిసారి నేను మీకు చెప్పేది ఒకటే విషయం, బిఫోర్ ది నోటిఫికేషన్ రిలీజెస్. నేను FBO FSO వాళ్ళకు కూడా ఇదే చెప్పాను లాస్ట్ ఇయర్ జరిగిన రిక్రూట్మెంట్ లో కూడా. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చే ముందే సిలబస్ లో మీరు 70% అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ 30% కంప్లీట్ చేసుకోండి. అండ్ దెన్ గో ఫర్ ది రివిజన్ అండ్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్. ఇవి రాస్తున్నప్పుడు మాత్రమే మీరు మెరిట్ లిస్ట్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక మేము సిలబస్ స్టార్ట్ చేస్తాము అంటే మీరు సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, సిలబస్ ని ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ బుక్స్ గ్యాదర్ చేసుకోవడానికి అగైన్ ఒక 15 to 20 days వేస్ట్ చేస్తారు. అది ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు రివైజ్ చేస్తారు, ఎప్పుడు మాక్ టెస్ట్ రాస్తారు, ఎప్పుడు మిస్టేక్స్ అనలైజ్ చేసుకుంటారు? దట్స్ వై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు, మీరు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫర్ యువర్ గుడ్నెస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ అదర్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్. ఇదే నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నటువంటి విషయం అనమాట. అండ్ ఫ్రమ్ దిస్ వీ అండర్స్టూడ్ ఈ పీడిఎఫ్స్ ఏంటి, సర్క్యులేషన్ ఏంటి, సింగిల్ ఎగ్జామ్ దేనికి, మెయిన్స్ ఎగ్జామ్ దేనికి ఉంటుంది, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ వస్తాయా రావా అనే డౌట్స్ కూడా ఉన్నాయి మీకు, అది కూడా క్లారిటీ ఇచ్చాను. అండ్ దెన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మధ్య తక్కువ టైం ఉంది కాబట్టి హౌ యూ షుడ్ ప్రిపేర్ అండ్ ప్లాన్ అనేది కూడా చూస్ చేసుకోవాలి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొంతమంది ఈ యొక్క ఏపీపీఎస్సి పీవైక్యూస్ కోర్స్ మనం ఆల్రెడీ లాంచ్ చేసాము. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా తీసుకోవాలి అనేది. మీకు డౌట్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెంబర్కి వాట్సాప్ చేయండి సో దట్ టీమ్ విల్ ఆన్సర్ యూ. మీకు ఏ క్వెరీ ఉన్నా సరే ఇక్కడ మీరు మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఏముంటాయి అనేది కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేశామో ఇక్కడ మొత్తం జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నిటికీ సంబంధించి ఏమేమి ఉంటాయి, మనకి పేపర్ 1 ఉంటుంది, అలాగే పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 అంటే మోస్ట్లీ కోర్ సబ్జెక్ట్ ఉంది అనమాట. ఈ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, పేపర్ 1లో మనకు ఉండేటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఈ పేపర్స్ అన్ని కూడా మీకు ఏపీపీఎస్సివి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ గా 100+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్స్ కాదు క్వశ్చన్ పేపర్స్ 100+ ఉన్నాయి. రీసెంట్ గా మీకు జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను మీకు ఎక్కడ అవైలబుల్ కాకపోయినా స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మరీ అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ దెమ్. అండ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 100+ పేపర్స్ లో నుంచి 15,000+ క్వశ్చన్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉన్నాయి అట్ జస్ట్ 49 రూపీస్ అనమాట. అండ్ దీనివల్ల నేను మెయిన్ గా ఈ కోర్స్ అసలు ఎందుకు లాంచ్ చేశాను అంటే అబ్జర్వింగ్ దీస్ పేపర్స్. ఈ 2026 లో జరిగిన ఏపీపీఎస్సి ట్రెండ్స్ కనుక మీరు చూసుకుంటే చాలా పీవైక్యూస్ అనేవి రిపీట్ అయ్యాయి. ఒకసారి మీరు ఈ అనాలిసిస్ కూడా చూడండి, మన ఛానల్లోనే ఉంది. చాలా పీవైక్యూస్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈఓ జరిగింది, ఎఫ్పిఓ లేదా ఎఫ్ఎస్ఓ జరిగింది అనుకుంటే ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓలో జరిగిన క్వశ్చన్స్ ఈఓలో రావడం జరిగింది. అండ్ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓవి జనవరిలో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రావడం జరిగింది. ఇలా చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి మేజర్ గా పీవైక్యూస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏపీపీఎస్సి అనేది మనం తెలుసుకోవాలి. సో గో త్రూ ద పీవైక్యూస్, అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ ఏరియాస్ లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది కూడా తెలుసుకోండి. సో దట్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కానీ, ఆన్సర్ చేయడం ఎలిమినేషన్ టెక్నిక్స్ లో కానీ అక్యూరసీ అండ్ స్పీడ్ ని పెంచుకోండి. సో దట్ యువర్ కాన్ఫిడెన్స్ విల్ బి బూస్టెడ్ ఫర్దర్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, డౌన్లోడ్ ది యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్ లో ఉంటుంది.
లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా మీకు లింక్ పంపిస్తారు. క్వెరీస్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ FPO అనమాట, విచ్ ఈస్ అ సక్సెస్ఫుల్ బ్యాచ్ ఆఫ్ అ institute which was launched last year for FPO mains. సో ఎంత టఫ్గా వచ్చింది FPO మెయిన్స్లో జనరల్ సైన్స్ పేపర్ అనేది మన అందరికీ తెలుసు. ఈవెన్ ఇన్ దట్ టఫ్ పేపర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే విధంగా 35 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ 50 డైరెక్ట్గా మన మెటీరియల్ అండ్ క్లాసెస్ నుంచి వచ్చాయి. ఆ యొక్క రిఫ్లెక్షన్స్ కూడా నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. యూ కెన్ చెక్అవుట్ దట్ యాజ్ వెల్. పిన్ చేసి ఉంటుంది. సో సేమ్ బ్యాచ్ అగైన్ ఉంటుంది. ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఈ నెంబర్కే వాట్సాప్ చేయొచ్చు. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్సో అగైన్ విత్ పేపర్ 2 మీకు ఇక్కడ పేపర్ 1 అడిషనల్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే పేపర్ 1కి సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీబడి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ ఎన్రోల్. సో దిస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. టైం గ్యాప్ అనేది తక్కువ ఉంది ఎగ్జామ్స్ మధ్య. సింగిల్ ఎగ్జామ్ ఎవరికి వస్తుంది అండ్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎవరికి వస్తాయి అనేది అర్థం అయ్యే ఉంటుంది మీకు, బికాస్ యూ నో ఫర్ విచ్ ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్. సో బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ యువర్ ప్రిపరేషన్. టైం వేస్ట్ చేయొద్దు. టైం చాలా తక్కువ ఉండబోతుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో plan your preparation accordingly. All the very best and subscribe for more such videos.